నమస్తే, వెల్కమ్ టు తాజ్ న్యూస్. ఓటర్లకు ఇచ్చిన గిఫ్ట్లు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో కాలనీ వాసులు మున్సిపాలిటీ ఎన్నికలకు గిఫ్ట్లుగా ఇచ్చిన గిఫ్ట్లు రోడ్డుపై పడవేసి ఆందోళన చేపట్టారు. 10వ వార్డులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలంటూ డబ్బులు కుక్కర్లు ఇవ్వడంతో ఓటర్లు అందరూ తీసుకున్నారు. నిన్న ఎలక్షన్ ఎన్నిక జరిగిన తర్వాత రాత్రి నుండి డబ్బులు కుక్కర్లు పంచిన వ్యక్తి తమ ఇళ్లకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుండా మీరు కుక్కర్లు డబ్బులు ఎందుకు తీసుకున్నారంటూ వేధించడం, అవన్నీ వెనక్కి విచ్చేయాలంటూ దూషిస్తున్నాడని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాలనీలో మహిళలందరూ తమకిచ్చిన కుక్కర్లో మొత్తం తీసుకువచ్చి వారి పేర్లు ఆ బాక్సులపై రాసి నడి రోడ్డుపై పడవేశారు. పెట్టుకున్నాం మరి అటు అర్థం పెట్టుకుంటాం మరి మా మంచి మా మంచి వేసుకుంటాం ఆడగట్టేస్తాం ఓటు ఒక్కటి కూర్చోండి 2500 ఇచ్చి ఓట్లు మాకు అందుకు మీరు నిలబడ్డారు మాకు ఇచ్చేయమని అడిగారు. అందుకే మేము బయట పెట్టి మేము అప్పటికి చెప్పినాం మా ఊళ్ళో మడుతులు నిలబెట్టుకున్నాం. మా ఊళ్ళో మడుతులు ఎవరు ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, మన అరిగాడు మెండారి. మళ్ళీ ఏమన్నారు? మాకు ఇచ్చేయండి, మీరు మాకు ఓటైనప్పుడు ఎందుకన్నా మా డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా కుక్కర్లో మాకు ఇచ్చేయండి. డబ్బులు ఎంత ఇచ్చారు? మన ఒడ్రోలు తెమ్మంటేనే తెచ్చాము అని చెప్పారు. ఈ కుక్కర్లో డబ్బులు ఎంత ఇచ్చారు? డబ్బులా ఓటుకు 500 ఇచ్చారన్న, 2 ఓట్లకు 5000 ఇచ్చారు. ఓకే, మా అమ్మదే నాది. మేము ఇమ్మలేదు వాళ్ళని, మేము పార్టీ నిలబెట్టుకున్నాం. ఆ పార్టీలో తిరుగుతామన్న సంగతి తెలుసు. మమ్మల్ని బతులాలు వాళ్ళు ఇచ్చారు. మేము ముద్దానికి కొన్ని చేతులలో పెట్టి కూడా వెళ్ళారు. అట్లా కుక్కర్లు కూడా మేము వేరే చోట మొక్కలు వేరే చోట ఏదో పని మీద మేము వెళ్తే ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే తీసుకురామన్నారు. ఆ డబ్బులు కూడా అట్లా ఇచ్చేయండి, కుక్కర్లో తీసుకొచ్చిన డబ్బులు కూడా ఇచ్చేయమని ఇల్లు వచ్చి కాంగ్రెస్ లో ఇల్లు ఇచ్చే ఆ ఇల్లు కూడా కూల్చేస్తావా ఇప్పుడు అని అడిగి నిలబెట్టారు. అక్కడ కూల్చేస్తావా లేదని బలవంతం కూడా చేశారు రాత్రి.